నమస్తే అండి అందరికీ, మీడియా మిత్రులకు, అలాగే ఇచ్చేసిన గెస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే అండి. ఈరోజు గెస్ట్గా వచ్చిన మా గణేష్ భయ్య, అలాగే అందరూ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈ గోపి మూవీ ఆల్రెడీగా చేయడం జరిగింది. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సో టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. దేశం కోసం మనలో ఒకడు అనే మూవీని దీవించడానికి వచ్చిన మా గణేష్ మాస్టర్ గారికి మరియు సత్యప్రకాష్ అన్న గారికి చాలా థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి. దాదాపు మాది ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్, కానీ ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎలా వచ్చామన్న సబ్జెక్టుతో అద్భుతమైన దేశభక్తి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు అన్న. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు, హీరో గారు, నిజంగా మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ సినిమాలో నాకు కూడా మా డైరెక్టర్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా ఎందుకంటే ఒక దేశం కోసం నిర్మిస్తున్నారు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మనస్ఫూర్తిగా మా డైరెక్టర్ గారికి పెద్ద పేరు రావాలని కోరుకుంటూ, అందరికీ కూడా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టుకు, టెక్నీషియన్లకు కూడా నాకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. దేశం కోసం ఈ సినిమా ఒక మంచి సబ్జెక్టు మా డైరెక్టర్ గారు మీ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇది ఇలాంటి సబ్జెక్ట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. మా డైరెక్టర్ గారు ఒక మంచి టీంతో మీ ముందుకు వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక మంచి అవకాశం కూడా నాకు ఇచ్చారు. సత్యప్రకాష్ గారితో చాలా భోజ్పూర్ సినిమాలు కూడా చేశాను. మళ్ళీ ఒకసారి ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ కూడా అలా ఎన్నుకున్నారు కాబట్టి. అలాగే ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్ గారికి, మా టీం అందరికి మంచి పేరు తెస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అనే టైటిల్ పెట్టిన వెంటనే చాలామంది నాకు ఫోన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నావు, ఒక చూస్తే ఒక 25 సంవత్సరాల కుర్రలా ఉన్నావు, నీకేంటి దేశభక్తి, ఫస్ట్ టైం ఇలా సినిమా చేస్తున్నావు, అవసరమా అని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది. సో నేను నమ్ముకున్న కథ మీద నాకు నమ్మకం ఉంది, అలాగే నా పైన ప్రొడ్యూసర్ గారికి నమ్మకం ఉంది. అలాగే చెప్పాలంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సబ్జెక్టు నేను రాసేటప్పుడు కూడా ఏదో తెలియని ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నాకు వచ్చిందన్నమాట. నేను యాక్చువల్ చెప్పాలంటే దేశభక్తి అన్నప్పటికీ ఏదో సింపుల్ ఒక పాయింట్ తీసుకుందామగా, టోటల్గా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్క యువత దేశం కోసం సరిహద్దులో నిలబడాలి, అలాంటి సబ్జెక్ట్ తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. సో ఇంతకుముందు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ గారు అందరికి తెలిసిన విషయమే. సో ఆయన గురించి నేను ఒక చిన్న డెమో ఫిల్మ్ కూడా చేశామన్నమాట. ఆ డెమో ఫిల్మ్ వల్లనే ప్రొడ్యూసర్ సార్ అలాంటి సబ్జెక్ట్ మనం ఎందుకు సార్ సినిమాలో చేయలేకపోయాము అని చెప్తే దాన్ని బెటర్మెంట్గా చేసుకొని కేవలం ఒక ఆర్మీ కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇది ప్లాన్ చేశాము. చాలా మంచి సబ్జెక్టు. దీంట్లో వచ్చేసి సుమన్ సారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, అలాగే అజయ్ ఘోష్ సార్ చేస్తున్నారు, మన ఇది ఇంతకుముందే మాట్లాడే సత్యప్రకాష్ సార్ గారు చేస్తున్నారు. అలాగే మాస్టర్ గురించి చెప్పాలి, ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ అయితే నేను అసలు నా లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే సార్ ఎన్నో సినిమాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గారి దగ్గర ఎన్నో బ్లాక్ బస్టర్ చేసిన సార్ ఒక మనం సినిమా చేస్తున్నాం సార్, ఇలా చేద్దాం సార్ అంటే ఎస్ మనం చేద్దాం వర్మ, దీనికంటే ముందు నాకే దేశభక్తి ఉంది, ఇలాంటి సాంగ్ నేను చేయాలి, నా వంతు చేస్తా అని చెప్పి సార్ చాలా బిజీగా ఉన్నా సరే మా కోసం అవుట్డోర్ అనంతపురం రావడం జరిగింది. సారు అక్కడ వాతావరణంలో అక్కడ క్లైమేట్ కూడా అలా ఉంది. ఆ సమయంలో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా, అసలు కొత్త డైరెక్టర్ అని లేకుండా, కొత్త ఆర్టిస్ట్ అని లేకుండా చాలా అద్భుతంగా మన రాజశేఖర్ సార్ దగ్గర యాక్టింగ్ అనేది సార్ రప్పించాడు. సాంగ్ నిజంగా చెప్తున్నా బ్లాక్ బస్టర్ అవుతుంది, చాలా మంచి సబ్జెక్టు. ఆ సాంగ్ విన్నప్పుడు కూడా చాలామంది ఏంటంటే చాలా పెద్ద రాజకీయ నాయకులు వినిపించాను ఆ సాంగ్. చూసిన వెంటనే ఇది చాలా బాగుంది, ఈ సాంగ్ దేశానికి సంబంధించిన సాంగు, ఇలాంటి సాంగులు రావాలి అని చెప్పి చాలామంది అన్నారు. సో ఖచ్చితంగా దేశం కోసం మనలో ఒకటి సినిమా అనేది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మీరు అందరూ ఆదరించి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి. ఇప్పుడున్న రోజుల్లో వచ్చేసి లవ్ స్టోరీలు చూస్తున్నారు, కామెడీ సినిమాలు చూస్తున్నారు, కానీ ఇదేంటంటే ఈ రొటీన్గా ఉండే, కానీ దేశభక్తి సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. అందులో ఒక మీ మీద ప్రేక్షకుల మీద ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. సో ప్రొడ్యూసర్ గారికి, నాకు, మా టీం అందరికీ కూడా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నా, అలాగే ఈ సినిమాని ఇచ్చేయాలని కూడా కోరుకుంటున్నా. సో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్లో నాకు అవకాశం కల్పించి, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈరోజు వచ్చేసి డిసెంబర్ 1, ఇంతకుముందే ప్రొడ్యూసర్గా చెప్పాడు.